గణేష్ ఉత్సవాల్లో లడ్డూ వేలానికి ప్రత్యేకత ఉంది. లంబోదరుడితో పాటు నవరాత్రులు పూజలందుకున్న లడ్డూని భక్తులు విశేషంగా భావిస్తారు. దానిని దక్కించుకోవటానికి ఎంతైనా వెచ్చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్లో నిర్వహించిన లడ్డూ వేలం పాట రికార్డు సృష్టించింది. వేలం పాటలో ఏకంగా 1,87,00,000 పలికింది గణేష్ లడ్డు. గతేడాది ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో 1,20,00,000కు లడ్డూను దక్కించుకోగా ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఈసారి దానిని మించి ధర పలకటం గమనార్హం. అంతకు ముందు ఏడాది ఇక్కడ లడ్డూ ధర 60,80,000 పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాలో 11 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 11వ రోజున నిమజ్జనం చేస్తారు. ఆ రోజునే ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూ వేలం పాట పాడతారు. ఇందులో విల్లాలో ఉన్నవారు మాత్రమే పాల్గొంటారు. లడ్డూ ఎవరికి దక్కినా అందరూ కలిసి సేవా కార్యక్రమాల కోసం ఆ డబ్బును వినియోగిస్తారు. ₹1 కూడా వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకోకపోవటం విశేషం. మరోవైపు మైహోం పూజా కమ్యూనిటీలో నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలంపాటకు అనూహ్య స్పందన వచ్చింది. ₹1,00,000తో ప్రారంభమైన ఈ వేలంపాట ఏకంగా 29 లక్షలు పలికింది. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన వ్యాపారవేత్త కొండపల్లి గణేష్ దీనిని దక్కించుకున్నారు. గతేడాది 25,50,000 రియల్టర్ చిరంజీవి గౌడ్ దక్కించుకున్నాడు. బాలాపూర్ గణేశుడికి ధీటుగా గత 4 ఏళ్లుగా ఇక్కడ నిర్వహిస్తున్న లడ్డూ వేలం పాటలో ఇదే అత్యధిక ధర.